ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా మ్యాగీ గాడికి బూస్టర్ డోస్ వచ్చేసిందండి. ఇయర్లీ వన్స్ బూస్టర్ డోస్ ఉంటుంది కదా, అదైతే వేయించడానికి తీసుకెళ్తున్నాం అనమాట. మేము ఎక్కువగా దాన్ని కిందికి దింపమండి, చాలా చాలా తక్కువ అనమాట. ఎక్కువగా అప్స్టేర్ మీద తిరుగుతూ ఉంటుంది. సో దానికి అలా తీసుకొచ్చేసరికి దాని ఆనందానికి అవధులు లేవన్నమాట. అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. కిందికి వచ్చేసరికి చూసారా ఎట్లా పారిపోతుందో. సో అలా మా మ్యాగీ గాడిని మేము అప్పుడప్పుడు అలా కిందికి దింపుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ ఉన్నా కూడా అవి వాటితో కలిస్తే టిక్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో అని డాక్టర్స్ ఎక్కువగా బయట తిప్పొద్దని చెప్పారు. అది కాక మాకు పైన అప్స్టేర్ మీద ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, బాగా ఆడుకోవడానికి కూడా దానికి ప్లేస్ చాలా ఉంది కాబట్టి కిందికి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అందుకోసమే ఎక్కువ పైన ఉంటుంది. సో ఆటో బుక్ చేసేసాము, ఆటో వచ్చేస్తుంది. దానికి డౌట్ వస్తుందన్నమాట. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడే కిందికి తీసుకొస్తాము, వీళ్ళు ఏమైనా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా అని చెప్పి దానికి డౌట్ వచ్చి అరుస్తుంది. సో ఇంకా తప్పదు కదా, కంపల్సరీ ఇంజెక్షన్ అయితే వేయించాలి. అదిగాక ఈ సమ్మర్కి అసలు చాలా సఫర్ అవుతాయండి డాగ్స్. చాలా చాలా కేరింగ్గా చూసుకోవాలి. అసలు హెయిర్ ఫాల్ అవుతుంది వాటికి, అసలు హీట్ ఎక్కువ అనమాట. అసలు ఇయర్లో కొంచెం ఇన్ఫెక్షన్ రావడము అట్లా కొన్ని ఉంటాయండి. సో ఇవన్నీ చూపిద్దాం కదా అని తీసుకెళ్తున్నాం అనమాట. సో ఆటో వచ్చేసింది. ఇంకా మా మ్యాగీ గాడు ఎక్కడమే ఆలస్యము. ఆటో అతన్ని చూసి కూడా అరిచేస్తుంది అనమాట. అతనేమో భయపడుతున్నాడు, అరుస్తుంది కదా కరుస్తుందేమో అని. అలా ఏం కరవదండి, అది ఏమి ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నాను. సో మా మ్యాగీకి ఎంత ఇష్టం అంటే బయటికి వెళ్ళడము అంత ఇష్టం అనమాట. సో దానికి చాలాసార్లు తీసుకెళ్ళాం కాబట్టి అవి స్మెల్ చేస్తాయి కదా, మేబీ అవి గెస్ చేస్తాయి అన్నమాట అక్కడికే తీసుకెళ్తున్నారని చెప్పి. సో శుభ్రంగా కూర్చొని ఉంది ఆటోలో. ఒకప్పుడు బైక్ మీద తీసుకెళ్లే వాళ్ళము, ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, అసలు పట్టుకోవడం చాలా కష్టమైందనమాట. ఆటోలోనే చూసారా ఎట్లా హంగామా చేస్తుందో, అటు ఇటు తిరిగి. మా హస్బెండ్ చాలా గట్టిగా పట్టుకున్నాడు. సో అలా తీసుకొని అయితే వెళ్తున్నాము. తీరా తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఏమంటున్నారంటే, మీది బూస్టర్ డోసు మే నెలలో ఉంది కదండి, ఇప్పుడే తీసుకొచ్చారేంటి అంటున్నాడు. అదేంటండి మేము ఈ మంత్ అనుకున్నాం అనుకొని, అయ్యో అనవసరంగా అంటే యాక్చువల్గా మేము బూస్టర్ డోసు మా హస్బెండ్ ఏప్రిల్ మంత్ ఉందనుకొని ఆ డేట్ అనేది కొంచెం సరిగ్గా చూసుకోలేదు. సో సర్లే ఎలాగో డోస్దేముంది, ఇంకా దీనికి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కదా, అది అన్నీ చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. సో అలా వీటికి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం చాలా కష్టం అండి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇదిలిస్తే హెయిర్ అంతా ఇలా ఇంట్లో మొత్తం ఇలా పడిపోతూ ఉందన్నమాట. అంత హెయిర్ ఫాల్ అవుతుంది ఈ సమ్మర్లో. సో అదే చూస్తున్నాడు తను. ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చాడనమాట ఆ హెయిర్ ఫాల్కి. కొన్నేమో ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, డైలీ 1.5 ట్యాబ్లెట్ వేయమని చెప్పి. అలా ఇదిలిస్తుంటే హెయిర్ పడిపోతుంది. దానికి ఎందుకునండి హాస్పిటల్ చూస్తే చాలు ఫీవర్ వచ్చేసినట్లుగా దానికి భయపడిపోతుందో ఏమో తెలీదు. ఆ చుట్టూ వాతావరణం అది అసలు చూడగానే తను కొంచెం ఫీవర్ ఉందని చెప్పాడు. అసలు అదేంటి అంటే కొంచెం అవి భయపడతాయంట డాగ్స్, ఆ వాతావరణము హాస్పిటల్ సరౌండింగ్ అవి చూస్తే. అది కదా ఏంటి సడన్గా ఫీవర్ అనుకున్నాం మేము. సో తీరా చూస్తే ఇంకా ఇంజెక్షన్ అయితే వేసేసాడు. చెవులో కూడా ఇన్ఫెక్షన్ ఉంది లైట్గా. ఇవి చాలా సెన్సిటివ్ అండి డాగ్స్, అబ్బబ్బా అసలు ఎంత సెన్సిటివో. ఇంకా తీరా చూయించేసుకుని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే డోస్కి అయితే వెళ్ళాలి, బూస్టర్ డోస్కి. మేము బిర్లా టెంపుల్ వెళ్ళినప్పుడు దానికి బొమ్మలు కావాలని చెప్పి తీసుకొస్తే దాని బొమ్మలని చెప్పి ఎట్లా హంగామా చేస్తుందో చూసారా. ఆల్రెడీ ఒకటి ఇచ్చాము, ఇచ్చిన సెకండ్లోనే దాన్ని ముక్కలు చేసేసింది. ఇంకా మొత్తం 3 ఉన్నాయి అందులో, ఆ 3 ఒకటి తీసేసుకొని ఆడుకుంది. ఇంకా మిగిలినవి కూడా కావాలంట. అసలు బొమ్మలు ఏవొచ్చినా కూడా దానికి సరిపోవండి, ఎన్ని బొమ్మలు తెచ్చినా భలే ఆడేస్తుంది మా మ్యాగీ గాడు. అంత ఇష్టం మా మ్యాగీకి బొమ్మలు అంటే. ఎంజాయ్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఇంకా ఈ నోట్లో పెట్టుకొని అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఇవ్వు మ్యాగీ అంటే ఇవ్వట్లేదన్నమాట. దానికి ఇచ్చామంటే ఇంక అంతే ఫినిష్ అనమాట. అదే దాన్ని ఖతం చేసి నాశనం చేసే వరకు మాకు ఇవ్వదు. సో ఇంకోటి కావాలని చెప్పి వెతుక్కుంటుంది. అలా 3 బొమ్మలు ఒకే రోజు ఫినిష్ చేసేసింది, అన్నీ ముక్కలు చేసేసి. అదిగాక ప్లాస్టిక్ కదా, మళ్ళీ నోట్లో పోతే ప్రాబ్లం అని చెప్పి తీసేసాము. దీనికి బొమ్మలు ఎక్కడ కొనుక్కున్నా కూడా అసలు
దానికి సరిపోవట్లేదండి. తీసుకెళ్ళి అప్‌స్టైర్ మీద పడేస్తది. మళ్ళీ తీసుకురాదు కిందికి. మళ్ళీ బొమ్మ కోసం వెతుక్కుంటూ ఉంటదనమాట. చూసారా నోట్లో ఎలా పెట్టేసుకుందో. ఇవ్వమంటే ఇవ్వదంట. ఇదొచ్చేసి మా జానుగాడు బిర్లా టెంపుల్ దగ్గర బయట అక్కడ పర్చేజ్ చేసిందనమాట షాప్‌లో. చాలా బాగుందండి అసలు ఇదైతే ర్యాబిట్. అసలు ఎంత ముద్దుగా ఉందో. 150 రూపీస్. నాకైతే చాలా వర్త్ అనిపించింది. పిల్లలకైతే చాలా క్యూట్‌గా ఉంది. తగిలించుకోవడానికి చాలా బాగుంది. నాకెందుకో ముద్దుగా అనిపించి తీసుకోమని చెప్పాను. మా జానుగాడికి కూడా బాగా నచ్చిందనమాట. సో అవి ఇంకా ఏవో గాజులు అని చెప్పి ఏమేమో తీసుకున్నారు. అలా ట్యాంక్ బండ్ అట్లా బిర్లా టెంపుల్ అన్నీ ఎంజాయ్ చేశారు. మీకు వీడియో కూడా పెట్టాను కదా. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మా పిల్లలు. సో అలా మా మ్యాగీ గాడి సమ్మర్ కష్టాలండి. ఈమెగారు వచ్చేసి పూరి కావాలండి మా జానుకు. పూరి కావాలని చెప్పి తనే పిండి కలుపుతా అని చెప్పి కలుపుతుంది. వద్దు జాను నేను కలుపుతా అంటే వినదనమాట. ఇంకా సమ్మర్ కదండి, ఇప్పుడు పిల్లలు ఇంతే ఇంట్లో హడావుడి చేస్తూ ఉంటారు. సో సర్లే అని చెప్పి వదిలేశాను. ఇంకా కూర్చొని పెద్ద ముంతలాగా కలుపుతూ ఉంది. ఆయిల్ అన్నీ ముందు పెట్టుకొని. కానీ మంచిగా చేస్తుందండి మా చిన్న పాప. భలే ఇంట్రెస్ట్ చేయడం అంటే. మా మ్యాగీ గాడేమో పక్కన కూర్చొని చూస్తూ ఉందన్నమాట. సో అలా మా మ్యాగీ గాడు సమ్మర్లో ఇట్లా సఫర్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ అలా సరదాగా మీకు ఈ వీడియో పెడదామని చెప్పి ఇలా పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ కామెంట్ అండి. సో ఇలా మా పాప చిన్న పాప ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని. టైంపాస్ పనులు అనమాట. సో నేను కలుపుతా జాను అది సాఫ్ట్గా కలపాలంటే లేదు నేను మంచిగా కలుపుతా అని చెప్పి అసలు నాకు ఇవ్వట్లేదనమాట. ఆయిల్ వేసుకుంటూ మంచిగానే కలుపుతుంది. సో సరే కదా కలుపుతుంది ఇంట్రెస్ట్గా అని చెప్పి వదిలేశాను. ఇంకా మా మ్యాగీ చూసారా ఎలా ఆరేసుకొని కూర్చుందో. ఎవరేమైనా పనులు చేస్తే చాలు అలా పక్కన వచ్చి చాలా ముద్దుగా కూర్చుంటుందండి మా మ్యాగీ. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.